అవి బ్రేక్ అయి ఉన్నాయి. బ్రేక్ అయి ఉండేసరికి ఆయన ఇమీడియట్గా వాళ్ళకి ఇన్ఫామ్ చేశాడు. తిరుపతిరావు గారికి ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు మరుసటి రోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళ ఇంట్లో ఒక 12 గాజులండి, తర్వాత ఒక నెక్లెస్ ఒకటి, ఒక ఇయర్స్ దుద్దులు ఒకటి, గోల్డ్ ఇయర్స్ కట్ ఒకటి, రింగ్ ఒకటి, క్యాష్ ఒక ₹1,00,000 క్యాష్ పోయిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా ఆ రోజున ఇన్స్పెక్టర్ గారు, నేను, ఎస్ఐ గారు అందరూ కలిసి సీన్ విజిట్ చేయడం జరిగింది. ఫింగర్ ప్రింట్స్ని ఎక్స్పర్ట్స్ని, క్లూస్ని అందరినీ కూడా తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళంతా క్లూస్ అవి ఇచ్చేశారు, తీసుకున్నారు. టీమ్ ఫామ్ చేశారు. ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఒక ఏఎస్ఐ గోపి గారు, మన బొండపల్లి ఏఎస్ఐ